జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇంకా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఒడిశాలో జరిగినటువంటి సిచ్యువేషన్ చూడండి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దీని మీద చేద్దాం మేడం రేపు అని చెప్పేసి. అంటే ఇది ఎందుకు మనం చెయ్యాలి నవీన అని మీరు క్వశ్చన్ ఎరేజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే అక్కడ చూడండి, రూల్స్ అంటే ఈ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు ఈ నియమ నిబంధనలు అన్నీ కూడా ఒక కేటగిరీ ఉంటుంది. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు రూల్స్ 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 అంటే ఇంకా అతను ఏం చేస్తాడు? ఇంకా ఆ విషయం మీకు తెలిసిందే. మరి ఆ స్కెలిటన్ని తీసుకుని బ్యాంకుకి వచ్చాడు అంటే ఇక వాళ్ళు ఇక నమ్మట్లేదు అన్నమాట అతను చెప్పేది. ఇంకా అస్థి పంజరాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని అతను రోడ్డు మీద నడుచుకుంటూ, ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. మరి అంతలా వచ్చినట్టు అసలు ఆ సమాజం ఎటువైపు వెళ్తుంది ఏంటి అంటే ఒకసారి మాట్లాడుకుందాం. అది ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఒక 100 విషయాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక చిన్న పనికి వెళ్ళామంటే విసిగిపోతాం. సరే అన్ని చెప్పారు కదా, మనం అన్ని తీసుకెళ్ళిపోయి అమ్మాయి వాళ్ళ పని అయిపోతుంది అనుకుని వెళ్తే అప్పటికే ఎన్నోసార్లు తిరిగి ఉంటాము. ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి, ఈసారి మాత్రం మనకి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు, పని అయిపోతుంది అనుకుని వెళ్తే కూడా అక్కడ మళ్ళీ ఇంకోటి ఏదో పెడతాడు. చాలా అంటే చాలా విసిగిపోతున్నాం అనమాట. పాపం తిరగలేని వృద్ధులు ఉంటారు, బీదవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. ఇలాంటి బ్యాంకులకు వెళ్తే అసలు ఏ పని ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఉంటారు. అప్పుడు అతను కూడా గిరిజనుడు. మరి వీళ్ళకి చదువు సంధ్యలు అంతగా ఉండవు, నాలెడ్జి ఉండదు. బ్యాంకుకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. వెళ్ళామనుకో కౌంటర్ దగ్గరికి, అది ఆ ఫామ్ ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయి అంటారు. ఆ లాంగ్వేజ్ ఏంటో అర్థం కాదు వాళ్ళకి, ఏ ఫామ్ తీసుకోవాలో తెలియదు. సో వాళ్ళు వచ్చి పాపం మనలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అయితే ఎన్ని సమస్యలు బ్యాంకుల్లో ఉంటాయి. మరి ఇప్పుడు ఈ మధ్య బ్యాంక్స్కి వెళ్తే కూడా చాలా నిర్లక్ష్యపు ధోరణి కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ సంఘటన కూడా ఒరిస్సాలో జరిగింది. ఇతను ఏదో జీతు ముండా ఇతని పేరు. పాపం ఎంత అవస్థపడి బ్యాంకుకి వెళ్ళి తన డబ్బులు తను డ్రా చేసుకోవడానికి, ఇప్పించుకోవడానికి చాలా అవస్థలు పడ్డాడు. అయితే వీళ్ళు చనిపోయిన వ్యక్తిని తీసుకురా అని అనకపోయి ఉండొచ్చు, కానీ పర్టికులర్ పర్సన్ ఉంటే కానీ మేము ఇవ్వము, ఆమె సంతకం చేయాలి, అటువంటి రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి, డైరెక్ట్గా కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మా వాళ్ళు అని చెప్పి వస్తే ఇచ్చే రోజులు కావి. ఆ పర్టికులర్ పర్సన్ వెళ్ళినా కూడా 100 కాగితాలు అడగడము, 100 సంతకాలు, 100 సార్లు తిరగడము, ఏడిపించి చివరికి ఎప్పుడుకో జరుగుతుంది అనమాట పని. ఇలా ఉన్నప్పుడు పరిస్థితి బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలంటే, రూల్స్ బ్యాంక్ వాళ్ళు పెట్టినవి కూడా కాదు, వీళ్ళకి మెయిన్ నుంచి వస్తాయి ఇవన్నీ రూల్స్. వీటిని కొన్ని సడలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ బుక్ తీసుకొస్తారు, తర్వాత డెత్ సర్టిఫికేట్ ఏదో తీసుకోవాలన్న నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ ఉంటుంది. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఇలా మా ఇంట్లో పర్సన్ చనిపోయింది, ఆమె డబ్బు కావాలి అని అడిగినప్పుడు ఇవ్వగలగాలి. ఇప్పుడు ప్రూఫ్ అడుగుతారు కదా, మరి చనిపోయిందంటానికి ఏంటి ప్రూఫ్ అని అంటే డెత్ సర్టిఫికేట్. పాపం అది కూడా వాళ్ళు తీసుకోవాలని తెలియని ప్రజలు ఉంటారు. తెలిసిన ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది కూడా అర్థం కాదు, ఎవరిని అడగాలో కూడా తెలియదు అసలు. అంటే ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు ఇంకా ఈ రోజుల్లో. మరి ఈ సమాజం ఇంకా ఒరిస్సా అది గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు ఎంత వెనకబడి ఉన్న మనుషులు అనేది మనకు అర్థమవుతున్నప్పుడు, అలాంటి వాళ్ళ కోసమని కొన్ని రూల్స్ కొన్ని సడలించాల్సిన అవసరం ఉంటుంది. లేదా వాళ్ళ తరఫున ఒక ఎంప్లాయీని అక్కడ అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళు వీళ్ళ సమస్యల్ని తీరుస్తారనమాట. ఎట్లా అంటే కొన్ని అక్కడ పెట్టుకోవాలి రూల్స్. ఇలాంటి వాళ్ళకి ఎలా మనం డబ్బు ఇవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఎలా వీళ్ళకి ఇది చేయాలి, కన్విన్స్ చేయాలి అనేది ఒక పెట్టుకోరు. ఒకటి ఏది లేకుండా మనిషి చనిపోయింది డబ్బు కావాలని వచ్చినప్పుడు ఇంత తిప్పలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అతను ఒంటి మీద బట్టలు కూడా పాపం సరిగ్గా లేని అక్కడు బీదవాడు. మా సిస్టర్ లేదు, చనిపోయింది మా అక్క అని కూడా చెప్తున్నానండి, అయినా వినట్లేదు. నేను ఎక్కడి నుంచి తీసుకురాను, నా దగ్గర లేదు మా సిస్టరు అంటే మానవత్వం లేకుండా. నిజంగా నవీనా, ఇప్పుడు చదువుకున్నాము మనం, అన్నీ తెలిసిన వాళ్ళు వెళ్తే మనకు కూడా నిర్లక్ష్యంగా జవాబులు చెప్తున్నారు. అట్లీస్ట్ మనకు అక్కడ ఒక కుర్చీ ఉన్నా కూడా 4 కుర్చీలు. మొన్న ఏమైంది తెలుసా, కోవిడ్ టైంలో కొంచెం అంటుకోకుండా దూరంగా నుంచోండి అన్న రూల్ వచ్చినప్పటి నుంచి ఇదే వంక అదే వంక బ్యాంక్స్లోకి వెళ్తే ఏం చేస్తున్నారు తెలుసా, 3-4 చైర్లు కలిపి ఒకటే ఉంటుంది కదా, హాస్పిటల్స్లో కూడా ఉంటాయి, అవి ఉంటాయి బ్యాంక్స్లో కూడా. ఏం చేస్తున్నారు, కౌంటర్కి ముందు అడ్డంగా వాళ్ళ వైపు తిప్పి పెట్టుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు చూడు, ఎండాకాలము, ఎండలో పడి మీరైనా నేనైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎండే
పెద్దవాళ్ళు అసలు తట్టుకోలేరు. మరి వాళ్ళు వచ్చినప్పుడు పాపం వణుకుతూ ఊగిపోతూ ఎండకి ఎలా నుంచుంటుంటే అవి జరిపి కూర్చోమని కూడా అనలేదు తెలుసా. నా మటుకు నేను కూడా నుంచోలేకపోయాను, అక్కడ గంట పైన నుంచున్నాం. ఎంతసేపు నుంచుంటాం? ఏసీలు పని చేయమంటారు, ఫ్యాన్లు పని చేయమంటారు, వాటర్ ఉండదు తాగడానికి, అసలు ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. అంత హింస పెట్టచ్చా వచ్చిన వాళ్ళని, క్యూలో నుంచుని వాళ్ళకి సహనం చచ్చిపోయి వాళ్ళల్లో వాళ్ళు అరుపులు మొదలు పెట్టారు. వాడు మధ్యలో లేచి టీ అంటాడు వెళ్ళిపోతాడు, బాత్రూమ్ అంటాడు వెళ్ళిపోతాడు, ఫోన్ అంటాడు వెళ్ళిపోతాడు, లంచ్ టైం అయితే కౌంటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పని చేసేది పొద్దున ఒక 2 గంటలు, మధ్యాహ్నం 1 గంట. నువ్వు చూసావమ్మా అంటే ఎస్ నేను చూసా. మీరు చేసే ఉద్యోగం ఏంటండి బ్యాంకుల్లో? చూస్తూనే ఉన్నాం మేము. ఎలాంటి వాళ్ళని నుంచోబెట్టి ఏడిపించి పనులు అవ్వకుండా పంపిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏమన్నా కొంచెం అవుతుందేమో కానీ లేకపోతే అయిందే వాళ్ళ పని. ఇది ఎలా అంటే ఆడుకోవడం. దీన్ని ఏమనాలి? అమానుషం, మానవత్వం లేకపోవడం. మరి అతను గిరిజనుడు, తిరిగాడు, ఇంకా ఆఖరికి ఏం చేశాడంటే ఇప్పుడు ఏం చేశాడు వెళ్ళి? ఇప్పుడు కవ్విస్తే మనిషిని రెచ్చగొడితే ఏమవుతాడు? ఏ మనిషి అయినా సరే బాధ వచ్చేస్తుంది. ఆ బాధతోటి ఏం చేయాలో తెలీదు, తీసుకొచ్చి చూపిస్తే కానీ బుద్ధి రాదు అన్నట్టుగా వెళ్ళిపోయి అతను అక్కడ ఎక్కడైతే పూడ్చిపెట్టారో అది దహనం చేస్తే ఏమయ్యేదో మనకు తెలియదు. అతను పూడ్చిపెట్టిన శవాన్ని అది కంప్లీట్గా అస్థిపంజరం కూడా అవ్వలేదు, ఇంకా అలా సగం సగంగా ఉంది, సగం అస్థిపంజరం సగం శవంలాగా. దాన్ని అందరూ చూస్తే బాగుండదని వాడికున్న తెలివితేటలు, అతనుకున్న తెలివితేటలు, ఒక బియ్యం సంచి ఉంటుంది కదా కొంచెం పెద్ద సైజుది, అది తీసుకుని ప్యాక్ చేశాడు. తల దగ్గర నుంచి నడుము వరకు ప్యాక్ చేశాడు, కనపడకూడదని. మిగతా అంతా కనిపిస్తూనే ఉన్నాయి, కాళ్ళు గీళ్ళు అన్నీ కాళ్ళు అస్థిపంజరం కాదు, అది ఎముకలు కావు, ఈ కాళ్ళు ఎండిపోయి పుల్లల్లాగా అయిపోయినటువంటి కాళ్ళు ఇలా భుజం మీద వేసుకుని వస్తుంటే నడి రోడ్లో సభ్య సమాజం తల వంచుకోవాలి. ఏ రాష్ట్రం అయితే ఏముంది? అంత అమానుషత్వంగా ప్రవర్తిస్తున్నారు. తవ్విన శవాన్ని తీసుకొచ్చి బ్యాంకులో చూపించారంట. మరి ఇంకేం చేస్తాడు? ఇంకా మనకు అప్డేట్ రావాలి. ఈ శవాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా స్పందించారు అనే అప్డేట్ మనకు రావాలి. సిగ్గు కానీ బుద్ధి కానీ మినిమం మానవత్వం కానీ కనీసం సాటి మనిషి అని జాలి. ఆ అబ్బాయి బ్యాంకు బయటే ఉన్నాడు ఆ శవాన్ని పెట్టుకుని, అస్థిపంజరం అంటారేమో, పెట్టుకుని కూర్చుంటే అబ్బాయి ఒంటి మీద చొక్కా కూడా లేదు, చిన్న నిక్కరేసుకున్నాడు. వాడికి నోరెండిపోతుందా, ఆకలేస్తుందా, హృదయం బాధతో విలవిలా ఏడుస్తుందా? ఎవరికి కావాలి అసలు అంత అమానుషంగా? ఇప్పుడు అది తీసుకొస్తే బ్యాంకులోకి రానివ్వరు అబ్వియస్లీ. గో ఆ గెటౌట్ అంటారు. ఆ గెటౌట్ అన్న నేపథ్యంలోనే అతను బయటకు వచ్చి కూర్చున్నట్టున్నాడు. మరి తర్వాత ఏంటి? నువ్వు మనిషిని తీసుకురమ్మన్నావు, నీ దృష్టిలో మనిషే అనుకుంటే నా దృష్టిలో శవము తీసుకొచ్చాను, మరి డబ్బులు ఇచ్చుంటారు, చివరికి ఇచ్చుంటారు. ఇప్పుడు మరి హంగామా అవుతుంది కదా, బ్యాంకులో కూడా కొంతమంది ఉంటారు ఎవరైనా మళ్ళాంటి కస్టమర్స్, వాళ్ళు ఏంటి అని గొడవ పెడతారు కదా. గొడవ పెట్టినప్పుడు ఇది జరిగింది ఇదని చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ చిన్నపాటి అల్లరి అయ్యే ఉంటుంది. అంటే మరి ఎక్కడో ఇప్పుడు ఒడిస్సాలో మారుమూల గ్రామంలో జరిగింది అంటున్నారు, అక్కడే కాదు మామూలుగా మన మధ్యలో ఉన్నటువంటి బ్యాంక్స్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఇలా అంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు, హెల్ప్ చేయకుండా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. అవును, నేనే ఎన్నోసార్లు ఎదుర్కొన్నాను. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప మనకి పనులు త్వరగా అవ్వవు. గంటల నుంచో మళ్ళీరా 4 గంటలకి వెళ్ళు, 3:30కి అది షట్టర్ క్లోజ్. బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఏమన్నా పని ఉంటే. లేదండి 4 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు పని అవ్వదు, మూసేసాం, క్యాష్ వెళ్ళిపోతుంది, క్యాష్ కౌంటింగ్లో ఉన్నారు, ఇప్పుడు ఏం చూడరు చేయరు, మీరు రేపు రండి. రేపు అనేది సెలవు రోజు అయితే చచ్చామే, ఇంకా పని అవ్వదు. మళ్ళీ 2-3 రోజులు పెండింగ్. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏమన్నా అవుతుందేమో తెలియదు. ఇంకంతే 3:30 నుంచి పని జరగదు. మ్యాక్సిమం 4కి నువ్వు వెళ్తే అది మూసేసి ఉంటుంది. వెనక నుంచి వెళ్ళి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పని చేసుకుని రా, లేకపోతే ఇంకా నువ్వు పని చేసేది 2:30కి లంచ్ నుంచి వస్తాడు, వచ్చి 2:30 నుంచి 4 లేదా 3:30, 2:30కి సీట్లో కూర్చుని కాసేపు అటు ఇటు టైంపాస్ చూడండి కావాలంటే వెళ్ళి. మనం కౌంటర్ దగ్గర నుంచుని ఉంటే వాళ్ళు లోపల ఏంటో చేసుకుంటూ ఉంటారు. అరే క్యూలో నుంచున్నారు, వాళ్ళ పని ఏంటి నిలదీసి అడిగామనుకోండి, అక్కడి నుంచి ఇక్కడ రావాలండి, ఇక్కడి నుంచి అక్కడికి రావాలండి, అప్పుడు నా దగ్గర రావాలంటే అప్పుడు నేను చేయాలి మీ పని, ఏం చేయమంటారు అని మాట్లాడతారు. ఏదేమైనా మేడం, ఈ ఒడిస్సాలో జరిగింది మా దారుణమైన ఘటన. అతను అస్థిపంజరాల భుజం మీద చాలా దారుణం. పేదవాడే అతను, గిరిజనుడు, పేదరికం కనబడుతుంది అతను ఒంటి మీదుగా, ఒక బట్టలు సరిగ్గా లేవు, మరి ఇంకా డబ్బులు కావాలి అతనికి అత్యవసరము. శవం కూడా కాదు, అది స్కెలిటనే. అది తీసుకుని వస్తే గాని వాళ్ళు మనీ ఇవ్వరు అనే ఆలోచన అతను వచ్చిందంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన సొసైటీలో అని చెప్పుకోవడానికి మనం కొంచెం సిగ్గుపడాలేమో. సిగ్గుపడటం కాదు అసలు, చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అది రూపురేఖలు ఉంటే ఏమైనా పోల్చుకోవడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళ లెడ్జర్స్లో ఫొటోస్ ఉంటాయి. కానీ ఈమె కంప్లీట్గా స్కెలిటన్గా మారిపోతే ఎలా ప్రూవ్ చేసుకుంటాడు ఈమె తన సిస్టర్ అని?
ఎవడో పిచ్చోడు ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు అని ఇంకో అల్లరి చేస్తారు కదా. ఇప్పుడు ఎంతసేపు అండి ఒక మనిషిని తిప్పేయటం, ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చేయటం, విషయాన్ని మార్చేయటం, ఆ మనిషిని మార్చేయటం, మనిషి విధానాన్ని అన్నీ కూడా మ్యానిపులేట్ చేసి పారేయడమే. అతను మా తప్పేం లేదు, అతను పిచ్చోడు అన్నారనుకో, వాడి పరిస్థితి ఏంటి చెప్పండి. నిజంగా ఇప్పుడు అతను పక్కన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రావాలి. మరి అతనికి ఎవరైనా ఉన్నారో లేదో, గిరిజన తండా అంటున్నారు, ఒకరికొకరు సహాయక సహకారాలు ఉన్నాయో లేదో తెలియదు, అసలు ఇతనికి ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూస్తూ ఉండాలి. ఏ బ్యాంక్స్లోనైనా సరే వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా కాస్తంత మానవత్వంతో పనిచేయండి అని నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ.